లోకేష్ని 2-3 ఇష్యూస్ మీద సిఐడి వాళ్ళు క్వశ్చన్ చేస్తానికి పిలిచినప్పుడు వెళ్ళాడా లేదా? వెళ్ళి ఏమన్నాడు, ఎట్లాంటి చాలా చూసామన్నాడు. అంతే కదా రేపొద్దునైనా సరే. మరి ఎందుకు ఈ పరిస్థితి చేస్తున్నారు? బేసిక్గా ఒక సరైనటువంటి వాడిని ఇప్పుడు ఆ అబ్యూజ్మెంట్ చేసినటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడంలో ఎలాంటి తప్పు లేదు. అబ్యూజ్మెంట్ అనేటటువంటి దాని మీద నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నా తప్పు లేదు. ఆ ముసుగులో టోటల్ సోషల్ మీడియాని కంట్రోల్ చేసేయడం అనేటటువంటిది తాత్కాలిక అంశం. ఇప్పుడు వీటిలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం, మనం అప్పటికి చాలా బ్యాలెన్స్డ్గా చెప్తాం, ఎక్కడ దుర్భాష ఉండదు. కానీ కింద కామెంట్ పెట్టేవాడు మాత్రం కడుపు రగిలి పెడుతున్నాడు, నీవు మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదా, నువ్వు ఇది చెప్పట్లేదు. మనం ఆ రోజున దుర్భాషలాడలేదు, ఈ రోజున దుర్భాషలాడలేదు. అంటే మనమేమో పార్టీ కార్యకర్తలం కాదు. అదే అనేది దుర్భాషలు ఎవరికి కూడా ఆడం. వాళ్ళు ఆడతారు, పార్టీ కార్యకర్తలు ఆడుకుంటారు. ఈవెన్ ఇప్పుడు జర్నలిస్టుల ముసుగులో కూడా దుర్భాషలు ఆడిన వాళ్ళు లేరా? అంటే వాళ్ళని జర్నలిస్టులు అదే అనేది. కానీ అట్లా అన్నారు కదా, వాళ్ళు పెంచుకున్నారు కదా, ట్యాగులు వేసుకున్నారు. కానీ మనం ఆ ట్యాగులు వేసుకోలేదు, మనం పనిచేసాం జర్నలిస్టులుగా, కాబట్టి మనం చెప్పుకునే అర్హత ఉంది. కానీ మనం ఎక్కడా కూడా ఇవాళ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి దాంట్లో ఆ కామెంట్లో మనం నిలువరించగలుగుతామా? అది దానివల్ల ఏమవుతున్నది ఇక్కడ అంటే అసంతృప్తి అనేది దిగబట్టి, ఇది డెమోక్రసీ. ఒక మనిషిని నేను చెప్పినట్టే నువ్వు విను, నేను చెప్పినట్టే నువ్వు ఆలోచించు, నేను చెప్పినట్టే నువ్వు